హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేశాడే 21 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏ మంత్రం వేశాడే పార్ట్ 22. రిషి ఏడుస్తూ అమ్మమ్మ అని గట్టిగా హత్తుకుంది. సావిత్రమ్మ కూడా ఏడుస్తూ ఉన్నారు. దీక్ష వచ్చి ఇద్దరిని ఓదారుస్తూ ఓవైపు తను కూడా ఏడుస్తూ ఉంది. రిషి కాస్త నిదానించాక సావిత్రమ్మ తన వైపు చూస్తూ, ఇన్ని రోజులని ఈ బాధకి కారణం నేనే, ఈ అమ్మమ్మని క్షమిస్తావా నాన్న అంది రిషి భుజం పట్టుకొని. ఇందులో నువ్వేం చేసావా అమ్మమ్మ? ఆవిడకి నేను వద్దనిపించా అంతే. ఇందులో ఆవిడ తప్పు కూడా ఏం లేదు. నేను కన్న కూతుర్ని కాదు కదా, ఎలా వదిలించుకోవాలో తెలియక అలా చేసుంటుంది. లక్కీగా నాకు త్వరగానే అర్థమైంది కాబట్టి వాళ్ళు అనుకున్నదే శ్రమ లేకుండా నేనే చేసేసా అంది రిషి కంట్లో నీళ్లతో. రిషి మాటలకి సావిత్రమ్మ కంట్లో నీళ్లు ఆగలేదు. తప్పు చేస్తే శిక్షించాలి అని చెప్పిన నాకు నీ విషయంలో ఏ శిక్ష వేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పుకి ఎంత పెద్ద శిక్ష వేసుకున్నా తక్కువే అవుతుంది అంది సావిత్రమ్మ ఏడుస్తూ. నానమ్మ, అన్నయ్యకి రిషికి పెళ్ళైతే నువ్వు తనని రోజు భరించాలి కదా, అంతకంటే పెద్ద శిక్ష ఉంటుందా అని నవ్వుతూ అంది దీక్ష. రిషి నవ్వుతున్న దీక్షని చూస్తూ, పెళ్ళేంటి, అయినా అతన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అంది. నాన్న మహాలక్ష్మి, మీ పెళ్ళి జరగాలి. ఇంతకంటే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వేరే మార్గం లేదు. తెలుసో తెలియకో ఇన్ని రోజులుగా నీ నరకానికి నేనే కారణమయ్యాను. అందుకే ఇప్పటి నుంచి నువ్వు నా కళ్ళ ముందే సంతోషంగా ఉండాలి, ఏ కష్టం లేకుండా సుఖంగా ఉండాలి. ఈ అమ్మమ్మ మాట వింటావు కదూ అంది రిషి చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ. కానీ అమ్మమ్మ, అభికి నేను కరెక్ట్ కానేమో అని రిషి ఇంకేదో చెప్పేలోపే, రిషి, అన్నయ్య గురించి నువ్వేం ఆలోచించుకు. అన్నయ్యకి నువ్వంటే పిచ్చి ఇష్టం. వాడు అస్సలు చెప్పాడు కానీ రోజు నీకోసం అందుకే వస్తున్నాడు అంది దీక్ష. రిషి నవ్వుతూ, అలా అని ఎవరు చెప్పారు నీకు? మీ అన్నయ్య చెప్పాడా అంది. అన్నయ్య చెప్తాడా? అబ్బా, నువ్వు కూడా దొంగవి, అస్సలు దొరకవు చూడు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం సేపు కనిపించలేదు కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళావు చెప్పు నాకు అంది ఐబ్రోస్ ఎగరేస్తూ. రిషికి ఆ రోజు జరిగింది గుర్తొచ్చి వెంటనే పొలమారింది. సావిత్రమ్మ నవ్వుతూ, నువ్వు ఊరుకోనాని వదినని ఏడిపించకు. రిషి, నాకు తెలుసు నాన్న, మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని. నీకోసం వాడు బయటకు వెళ్ళడం, వాడి కోసం నువ్వు ఇంటికి రావడం అన్నీ గమనిస్తూనే ఉన్నాను అంది. అయ్యయ్యో అమ్మమ్మ, నేను నిజంగానే స్వీట్ కోసమే మీ ఇంటికి వచ్చాను, ప్రామిస్, అభి కోసం ఏం కాదు అంది రిషి. సరే, నువ్వు వాడి కోసం ఏం రాలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా కోసం మన ఇంటికి రానన్నా, నా మనవన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం నీ ఇంట్లో ఉండు, ఇదే నా ఆఖరి కోరిక అనుకో అంది రిషి తల నిమురుతూ. ఏంటమ్మమ్మ అలా మాట్లాడతావు? కానీ అభికి నేనంటే ఇష్టం లేదు అంది ఐబ్రోస్ దగ్గర పెట్టి. ఎవరు చెప్పారు నీకు? నా మనవడి గురించి నాకే చెప్తున్నావా? వాడి ఇష్టాలేంటో నాకు తెలీదా అంది సావిత్రమ్మ నవ్వుతూ. నిజంగా అమ్మమ్మ, కావాలంటే మీరే అడగండి అంది. అయితే ఒకవేళ అన్నయ్య ఒప్పుకుంటే నువ్వు కూడా ఒప్పుకుంటావా అంది దీక్ష ఎగ్జైట్ అవుతూ. ముందు ఒప్పుకోవాలి కదా అని పక్కకి చూస్తూ ఉంది రిషి. అన్నయ్య ఒప్పుకుంటే అని అడిగింది దీక్ష. ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం అని రిషి అనగానే, చూద్దాం కాదు, ఓకేనా కాదా చెప్పు వదినా అంది దీక్ష ఎగ్జైట్ అయిపోతూ. వాడు ఎలాగో ఒప్పుకోడు అని మనసులో అనుకొని, ఓకే, మీ అన్నయ్యకి ఓకే అయితే నాకు కూడా ఓకే అంది భుజాలు ఎగరేస్తూ. నానమ్మ, ఏదో మాట్లాడాలి అన్నావు అన్నాడు అభి సావిత్రమ్మ వైపు చూస్తూ. అత్తయ్య వాళ్ళ కూతురు చిన్నప్పుడు పారిపోయింది కదా, నీకు గుర్తుందా నాన్న అని అడిగింది అభి పక్కన కూర్చొని. నానమ్మ, గుర్తుంది, కానీ ఇప్పుడు తన గురించి ఎందుకు అన్నాడు అభి. ఒకవేళ ఆ అమ్మాయి తిరిగి వచ్చి ఆ అమ్మాయితో నీ పెళ్లి చేస్తాను అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగింది సావిత్రమ్మ. అదేంటి నానమ్మ, ఆ అమ్మాయి ఎలా తిరిగి వస్తుంది అని ఆశ్చర్యపోయి అడిగాడు. నువ్వు చెప్పు నాన్న, ఒకవేళ వచ్చి నీ మరదలతో నీకు పెళ్లి చేస్తాను అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగింది. అంటే ఇంత సడన్గా పెళ్ళి ఏంటి నానమ్మ? చెప్పు నాన్న, నువ్వు ఒప్పుకుంటావా లేదా అని అడిగింది మళ్ళీ. నీ మాట నేను ఎప్పుడూ కాదనన్నానమ్మా, కానీ అని ఏదో చెప్పలేక ఆగిపోయాడు అభి.
కానీ ఏంటి నాన్న, ఎవరినైనా ప్రేమిస్తున్నావా అంది సావిత్రమ్మ నవ్వుతూ. అభి తడబడుతూ లేదు నానమ్మ, అలాంటిదేమీ లేదు అని దిక్కులు చూస్తూ ఉన్నాడు. నాకు తెలుసురా నువ్వు రిషిని ప్రేమిస్తున్నావు అని సావిత్రమ్మ అనగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి, వాట్, నేను తనని? అలాంటిదేమీ లేదు నానమ్మ, నీకెవరు చెప్పారు అలా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. రే నాని, ఆ మాత్రం తెలుసుకోలేనా నేను? రిషి మీద నీకున్న ఇష్టం నీ మొహంలో, నీ ప్రవర్తనలో, నీ ప్రతి పనిలో తెలుస్తూనే ఉంది. నీకు సంతోషం కలిగించే మరో విషయం చెప్పనా? చిన్నప్పుడు పారిపోయిన అత్త వాళ్ళ కూతురు వేరే ఎవరో కాదు, మన రిషిత. తను అనుభవించే ప్రతి బాధకి కారణం నేనే అని చూటూ చెప్పింది. అంతా చెప్పింది సావిత్రమ్మ. అత్తయ్య అలాంటిదా అనుకోగానే చెప్పలేనంత కోపం వచ్చింది అభికి. ఇప్పుడేం చేయలేం నాన్న, నేను చేసిన తప్పుకి శిక్ష తనకి పడింది. ఇంతమంది ఉండి కూడా 10 సంవత్సరాలు ఎవ్వరూ లేని అనాథలా బ్రతికింది. ఏ ఆడపిల్ల పడకూడని కష్టాలన్నీ పడింది. ఇందరి చేత ఇంకెన్ని మాటలు పడుంటుందో మనం ఊహించలేం కూడా. నేనే తనకి ఇంత పెద్ద శిక్ష వేశాను. అందుకే నీతో పెళ్లి చేసి మన ఇంటికి తీసుకొచ్చి ఇన్నాళ్ళు తను కోల్పోయిన ఆనందాన్ని, ప్రేమని, బంధాలని, బంధుత్వాలని అన్నింటినీ నీ రూపంలో తనకివ్వాలి అని నిర్ణయించుకున్నాను. ఆనాడు తన ఏడుపు చూడలేక ఆ పని చేశాను నేను. కానీ ఇన్ని సంవత్సరాలుగా దాన్ని ఏడిపిస్తూనే ఉన్నా అని ఏడుస్తూ ఉన్నారు సావిత్రమ్మ. నానమ్మ, నువ్వు ఏడుస్తున్నావా అన్నాడు అభి బాధగా ఆవిడని పట్టుకుంటూ. ఏం చేయనురా, నా వల్ల కావట్లేదు. నేను చేసిన దానికి అన్యాయంగా నా మహాలక్ష్మి బలైంది అంది బాధపడిపోతూ. నానమ్మ, నువ్వు బాధపడకు, తనకి ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ ఇద్దాం అని అభి సావిత్రమ్మ వైపు చూస్తూ సముదాయిస్తుంటే, నాకు తెలుసు నాన్న, నువ్వు ఖచ్చితంగా నా మాట కాదనవని నాకు తెలుసు. నీకు నా మనవరాలకి పెళ్లి చేసి నా ఇంట్లోని సంతోషాలను తన సొంతం చేస్తాను అంది సావిత్రమ్మ. అభి షాక్లో ఉండిపోయాడు. రిషితో పెళ్ళి అనేసరికి ఏం చెప్పాలో తనకి అర్థం కాలేదు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి.